myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, మనం న్యూస్లో చూస్తున్నాం కొత్త గవర్నమెంట్ వచ్చాక మేజర్గా వాళ్ళు ఫోకస్ చేసేది వాళ్ళ ఇచ్చిన మేనిఫెస్టోలో జాబ్స్ ఉద్దేశించి. సో ప్రతి జాబ్కు సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకు రోజు వస్తున్నాయి. సో ఆ జాబ్లో మిమ్మల్ని కూడా మీ నోటిఫికేషన్లో మీకు వస్తున్న నోటిఫికేషన్స్లో మిమ్మల్ని ముందు వరుసలో ఉంచి మీతో జాబ్ కొట్టేయాలన్న ఉద్దేశంతో మనం జూనియర్ లైన్మెన్ జేఎల్ఎంకి సంబంధించి ఒక న్యూ బ్యాచ్ని మనం ఈ మండే అంటే ఎల్లుండి జనవరి 29th రోజు స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే ఒక ప్రిపరేషన్కి టైం అనేది చాలా అవసరం. ఆ టైంలో మనము ఇవన్నీ ప్రిపేర్ అయ్యి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని నెంబర్ ఆఫ్ బిట్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకంటూ కొంచెం టైం ఉండాలి. కాబట్టి మనము తొందరగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి మనము రెడీగా ఉంటాం. అప్పుడు ఆ టైంని మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్గా చూసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్, జూనియర్ లైన్మెన్, ఐటీఐ, ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళందరికీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మండే రోజు జనవరి 29th రోజు న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. అది ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా. ముందుగా మరి ఆన్లైన్లో ఎలా ఉంటుంది మన ప్రిపరేషన్, ఇక్కడ మెథడాలజీ మీరు ఎలా ప్రిపేర్ కావాలి అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. మేము ఎలా ఇస్తాం మీకు ప్రొవైడ్ కూడా చెప్తాము. దాని తర్వాత ఒకసారి మనం ఆఫ్లైన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆన్లైన్లో మన కోర్స్ ఎలా ఉంటుంది, సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్, మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అన్న ఒక మంచి ఉద్దేశంతో గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్స్కి తీసుకెళ్తున్నాం. స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు కూడా. సో ఇక్కడ మనం ఆన్లైన్ కోర్స్ ఎలా ఉంది అంటే ఒక్కసారి చూడండి. డిజిటల్ రికార్డెడ్ వీడియో లెక్చరర్స్, ప్రతి టాపిక్లో మనం రికార్డింగ్ అంతా డిజిటల్ క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ క్లాస్ రూమ్ నోట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఆఫ్లైన్కి వస్తారో ఆ ఆఫ్లైన్కి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మీ యాప్లో ఉంటుంది. అదేవిధంగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ జేఎల్ఎం క్వశ్చన్స్, దాంతో ఈసెట్ బిట్స్ కూడా ఇస్తున్నాం. ఆ టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, లైవ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. ఇక్కడ ఈ టెస్ట్లన్నీ మనకు ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగా ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలోనూ ఇస్తున్నాం. అంటే ఒక ఆన్లైన్ స్టూడెంట్ కూడా ఒక ఆఫ్లైన్ స్టూడెంట్ లాగానే ఊహించుకొని ఇక్కడ ఇచ్చిన టాపిక్ వైజ్ వీడియో లెక్చరర్స్ని క్లాస్లో విని ఎలాగైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడో మీరు కూడా ఆన్లైన్లో ఇక్కడ డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ వాటిని చూసి క్లాస్ నోట్స్లో ఉన్న పాయింట్స్ని మీరు ఒక్కసారి మళ్ళీ నోట్స్లో రాసుకొని వాటికి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు సెల్ఫ్ టెస్ట్, లైవ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఆన్లైన్ టెస్ట్లో మనం ఇచ్చే కంటెంట్. డిజిటల్లీ రికార్డెడ్ వీడియో లెక్చరర్స్, ఆఫ్లైన్ క్లాస్ రూమ్ నోట్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ జేఎల్ఎం అండ్ ఈసెట్ బిట్స్, సెల్ఫ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, లైవ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. స్టూడెంట్స్ నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, ఆ ఆన్లైన్లోనే మేము టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం. ఈ ఆన్లైన్లో సుమారుగా మనందరికీ తెలుసు టెక్నికల్ పేపర్ ఉంటుంది, నాన్ టెక్నికల్ పేపర్ ఉంటుంది. టెక్నికల్లో మనకు నియర్లీ ఒక 10 చాప్టర్స్ వరకు ఉన్నాయి. ఆ టెక్నికల్ టాపిక్ వైజ్ టెస్ట్లు మనకు ఎన్ని ఉన్నాయంటే 65 చేశాం. అంటే ఒక్కొక్క టాపిక్లో కొన్ని ఎక్కువ టాపిక్స్ ఉన్నప్పుడు వాటి మనము టాపిక్ వైజ్ డివైడ్ చేసేసి టెక్నికల్ టాపిక్ వైజ్ టెస్ట్లు మనం ఎన్ని ఇస్తున్నాం 65. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలోనూ ఉంటుంది. ఇక్కడ 65 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో మళ్ళీ 30 బిట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ టోటల్గా టెక్నికల్గా ఎన్ని బిట్స్ ఉన్నాయంటే 1950 బిట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఇవి ఆల్మోస్ట్ వీటన్నిటికీ సంబంధించి మీరు పర్ఫెక్ట్గా చేస్తే 100% మీకు టెక్నికల్ పైన ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నాన్ టెక్నికల్లో కూడా ఇక్కడ మనము 12 టెస్ట్ పెడుతున్నాం. అక్కడ కూడా 12 × 30 అంటే నియర్లీ 360 బిట్స్ మనకు అక్కడ ఉన్నాయి. సో టెక్నికల్ టాపిక్ వైజ్ టెస్ట్లు సెపరేట్గా రాశాం, నాన్ టెక్నికల్ రాశాక 5 గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టాం. మనందరికీ తెలుసు జూనియర్ లైన్మెన్లో ఈచ్ క్వశ్చన్ పేపర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కలుపుకొని మనకు 80 క్వశ్చన్లు వస్తాయి.
సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ లాగానే మేము 5 × 80 400 బిట్స్ ఇచ్చాం. ఫైనల్గా ఒక మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం, అది కూడా సేమ్ ఫైనల్ పేపర్ లాగానే 1 × 80 80 బిట్స్. స్టూడెంట్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కలుపుకొని మీకు మనము 2790 బిట్స్ని ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా వీడియోలు చూడటం, నోట్స్లు రాయటం, నెంబర్ ఆఫ్ బిట్స్ చేయడం. ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ చేశాక మళ్ళీ ఆ బిట్స్లో ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారా గమనించి మళ్ళీ మీ నోట్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇలాంటి నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్. ఇది మరి ఆన్లైన్లో ప్రిపేర్ అయిద్దాం అనుకున్న వాళ్ళకి స్టూడెంట్స్. మరి మండే నుంచి మనకి ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా గత లాస్ట్ ఎప్పుడైతే ఎలా కండక్ట్ చేస్తున్నామో ఇక్కడ కూడా మిమ్మల్ని ఒక సీరియస్నెస్ కోసం ఫుల్ డే క్లాసెస్ పెడుతున్నాం. ఎస్ స్టూడెంట్స్, మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 వరకు మీరు ఒక ఫ్యాకల్టీ అబ్జర్వేషన్లోనే ఉంటారు, ఇక్కడే నేర్చుకుంటారు, ఇక్కడే క్లాస్ వింటారు, అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసుకొని మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుంటాం. ఇక్కడ మరి ఆఫ్లైన్ వాళ్ళకైతే షెడ్యూల్ ఎలా ఇస్తున్నామంటే మొత్తం మన ఒక డేని 2 సెషన్స్గా డివైడ్ చేసుకున్నాం. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. మరి ఆ షెడ్యూల్ ఎలా అంటే 8 o'clock నుంచి 10 o'clock వరకు ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. ఒక 10-15 minutes బ్రేక్ తీసుకొని అప్ టు 12:15 వరకు అదే సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేస్తాం. సో 12:15 తర్వాత ఆ రోజు జరిగిన టాపిక్ సంబంధించిన బిట్స్, ఆ రోజు జరిగిన టాపిక్ సంబంధించిన బిట్స్ని స్టూడెంట్స్కి ఇవ్వడం, ఆ ఎగ్జామ్ పేపర్ కంటే ముందు మళ్ళొక్కసారి రివిజన్ చేసి ఆ ఎగ్జామ్ పేపర్ పెట్టి దాంట్లో వచ్చిన మార్క్స్లో చూసి మళ్ళీ స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాబ్లం అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ క్లాస్ రూమ్లోనే డిస్కస్ చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది, ఏ టాపిక్ అయితే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ టాపిక్ పైన కాన్సెప్ట్ క్వశ్చన్స్, ఆ టాపిక్ పైన ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఆ టాపిక్ పైన న్యూమెరికల్స్ అన్నిటిని నువ్వు ఆ రోజు క్లాసులో అక్కడే నేర్చుకుంటున్నావు. ఇది ఒక సెషన్. ఇదే సెషన్ మధ్యాహ్నం ఇంకొక సబ్జెక్ట్తో పెడుతున్నాం. మరి వాటి టైమింగ్స్ ఏంటంటే 2 to 6:15 వరకు మనకు క్లాస్ జరుగుతుంది. మధ్యలో ఒక స్మాల్ బ్రేక్ కూడా ఉంది. తర్వాత 6:15 to 7 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ స్టూడెంట్స్, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ రాయకుండా క్లాస్ వింటారు. దానివల్ల నీకు ఎంత గుర్తుంటుంది, ఎంత అర్థం చేసుకున్నావు అన్న విషయాన్ని నువ్వు ప్రతిరోజు మాడిఫై చేసుకుంటే, ప్రతిరోజు నీది నువ్వు టెస్ట్ చేసుకుంటే నీకు లాంగ్ రన్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో అర్థమవుతుంది, నువ్వు ఏ టాపిక్లో వీక్ ఉంటున్నావు, ఫార్ములాస్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, న్యూమెరికల్స్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నువ్వు ఆ అబ్జర్వేషన్, ఆ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేసుకుంటూ నీకు చెప్తుంటాడు. కాబట్టి ఇది ఆఫ్లైన్లో మెథడాలజీ. ఆన్లైన్లో సేమ్ ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ చెప్పాం, అక్కడ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ చెప్తున్న క్లాస్ నోట్స్ కూడా మీకు ఆన్లైన్లో మేము ఇస్తున్నాం స్టూడెంట్స్. సో ఇది ఆఫ్లైన్లో క్లాస్ టైమింగ్స్. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు డైలీ ఎన్ని సబ్జెక్ట్స్, 2 సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్లో ప్రతిరోజు ఒక 45 minutes మనం రివిజన్ చేసుకుంటాం. ఆ రివిజన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం. ఆ ఎగ్జామ్ పెట్టుకున్న తర్వాత డౌట్స్ని మనం క్లారిఫై కూడా చేసుకుంటున్నాం. ఇది మీకు లాంగ్ రన్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మరి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆన్లైన్ కోర్స్ వచ్చేసి 5,999 రూపీస్ మాత్రమే. అదేవిధంగా ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసి యాక్చువల్ ఫీ 12,000, బట్ ఇక్కడ మనము 10,000కి మాత్రమే ఇస్తున్నాం. సో స్టూడెంట్స్, మీరు ఆన్లైన్లో తీసుకోవాలన్నా ఆఫ్లైన్లో తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ మన saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ 3 మొబైల్ నెంబర్స్ ఇచ్చాం. ఆ మొబైల్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా జేఎల్ఎంకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి నేను డిస్క్రిప్షన్లో జేఎల్ఎం అప్డేట్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను. ప్రతి జేఎల్ఎం స్టూడెంట్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ కండి. మీకు
కంప్లీట్ జేఎల్ఎం అప్డేట్స్ని మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ఇస్తాం. స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయిదాం అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం కష్టమవుతుంది. సో ఇమ్మీడియట్గా మీరు డిసిషన్ తీసుకొని ఆన్లైన్ వీలైన వాళ్ళు ఆన్లైన్లోను, అదేవిధంగా ఆఫ్లైన్ కుదిరిన వాళ్ళు ఆఫ్లైన్లోను ఇమ్మీడియట్గా తీసుకోండి. మనకు బ్యాచ్ అనేది రేపు మండే అంటే 29th జనవరి రోజు మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి జేఎల్ఎం స్టూడెంట్ యూజ్ చేసుకుంటానని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.